హలో వ్యూయర్స్, మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా? ఇంటర్నెట్ ఉంటే చాలు ఉచితంగా ఛానల్స్ చూసేస్తున్నారా? అయితే స్మార్ట్ జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిర్ణయంతో ఇప్పటివరకు మీరు ఫ్రీగా చూస్తున్న ఆ 150 ఛానల్స్ ఇకపై రాకపోవచ్చు. వాటికి కూడా డబ్బులు కట్టాల్సిందేనా? అసలేం జరుగుతుందో చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో స్మార్ట్ టీవీస్ వాడకం విపరీతంగా పెరిగింది. కేబుల్ లేదు, డిటిహెచ్ లేదు, కేవలం వైఫై ఉంటే చాలు వందలాది ఛానల్స్ ఫ్రీగా చూసేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ఉచిత సేవలకు బ్రేక్ పడే సమయం దగ్గర పడింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తీసుకురాబోతున్న ఒక కీలక నిర్ణయం దాదాపు 13 కోట్ల మంది స్మార్ట్ టీవీ యూజర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, సాధారణంగా కేబుల్ ఆపరేటర్స్ లేక డిటిహెచ్ కంపెనీస్ మనకు ఛానల్స్ అందించాలంటే ప్రభుత్వానికి పన్నులు కట్టాలి అండ్ కఠిన నిబంధనలు పాటించాలి. కానీ స్మార్ట్ టీవీ యాప్స్ ద్వారా వచ్చే ఛానల్స్కి ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. దీనివల్ల కేబుల్ డిటిహెచ్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అసమానతను తొలగించడానికి ట్రాయ్ రంగంలోకి దిగింది. అవును, ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం స్మార్ట్ టీవీస్లో లభ్యమైన 150కి పైగా ఉచిత ఛానల్స్ని కూడా రుసుము పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మీరు ఫ్రీగా చూస్తున్న ఛానల్స్ చూడాలంటే భవిష్యత్తులో కేబుల్ టీవీ లాగే రీఛార్జ్ చేసుకోవాల్సి రావచ్చు. ఈ నిబంధనలను అమలు చేయాలా వద్దా, ఒకవేళ చేస్తే ఛార్జెస్ ఎంత ఉండాలి అనే అంశంపై మే 4వ తేదీన తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రూల్ పాస్ అయితే స్మార్ట్ టీవీ వాడకం భారతీయులకు ఒక కొత్త ఖర్చుగా మారబోతోంది. ఇప్పటికే ఓటీటీస్ రీఛార్జ్ ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడికి ఇది కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. మరి ఉచిత ఛానల్స్కి డబ్బులు వసూలు చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ మరియు పబ్లిక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.